రూపాయి కూలి ఉండంగా నేను కష్టపడి చిల్లర మట్టి కొట్టుకున్నా సార్. నేను ఆ భూమిలో నా రక్తదారం పోసి బాయి కొట్టుకున్నా సార్. అలా ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు నిద్ర రాకొచ్చింది. ఆ భూతల్లికి నేను ఎంతో కష్టపడ్డా సార్. నేను చెప్తున్నా, నాకు పానం కలకల కలకల అంటున్నది. ఆ పొద్దు ఇవ్వనంటే నేను అలా రక్తం దారబోయకుంటే అలా పైసా వేయకుంటే ఆ భూమి ఇచ్చింది, ఆ భూమి దూసుకుంటున్నదంటే నాకెంతో బాధ అవుతున్నది. నిద్ర రాకొచ్చింది సార్. అన్నం తిందామంటే తినని పోకొచ్చింది. ఏం చేయాలి సార్? ఇద్దరు కొడుకులకు అదే భూమి మీద లగ్నం చేసిన, బిడ్డకి లగ్నం చేసిన 8 మంది మన్మరాళ్ళు ఉన్నారు. దాని మీదనే బతుకుతున్నాం సార్. ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు ఎంతో కష్టమవుతున్నది. మా భూమి మాకే ఉండాలి, మా భూమి తల్లి మాకే ఉండాలని నేను కోరుతున్నా సార్. నేను ఒకటి చెప్తున్నా సార్, రైతు బంధు లేదు, ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే లేదొక్క బోందు నింపిండు, మందికి బోందు నింపిండు. మేము వేసిన రొట్టె తునకతోటి బతికినోడు మా కుక్క మాకే నడుస్తున్నది. ఇప్పుడు దానికి ఎట్లా చంపాలి? ఇప్పుడు మాత ఉన్నది సార్, దానికి ఇసం పెట్టేది మాత ఉన్నది. ఇప్పుడు దానికి ఒక్కనాడు లేకుంటే ఒక్కనాడు చంపుతాం సార్. ఇసం పెట్టి యాత్రిగా నన్ను చంపుతాము. ఆ కుక్కకు మాకు ఏదో ఒక బోందు నింపిండు, ఇది ఇస్తా అది ఇస్తా అది ఇస్తే బోందు నింపిండు. మేము రొట్టె తునక వేసిన మా రొట్టె తునక తిన్న కుక్క మాకే గరుస్తున్నది. ఆ కుక్కకు ఎట్లా ఇష్టం పెట్టి చంపాలి మా దగ్గర ఉన్నది సార్. ఓకే 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 ఇప్పుడు భూములు ఇయ్యమంటున్నారు అంతే కదా? ఇక అంతే సార్, మా భూమి మాకు ఉండాలి. వచ్చిన ప్రజలకు అందరికి నమస్తే సార్. ఇక్కడ కాంగ్రెస్ ఉండొచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, కోపం పడవద్దు. మా భూమి పోతున్నది, మాకు కోపం లేదు. నేను ఒక్కటి చెప్తున్నా, నా కడుపు మండి నేను అంటున్నా సార్. నేను ఒక్కటి చెప్తున్నా. మాట్లాడతావా? ఏం పేరు? మాణిక్. గ్రామ పెద్దలకు చిన్న పెద్దలకు దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చిన్న పెద్దలకు, వడ్డీ గ్రామస్తులకు, డప్పూర్ గ్రామస్తులకు, మలి గ్రామస్తులకు, ఇక్కడ పెద్ద మనుషులకు, చిన్న మనుషులకు నా యొక్క వందనాలు. మాకు ఉండనికే 2 ఎకరాల భూమి ఉన్నది. ఆ 2 ఎకరాలు ఈ రేవంత్ రెడ్డి వచ్చి మొట్టమొదటిగా దీపే మారుస్తుందంటే రేవంత్ రెడ్డి 6 నెలల్లో దీపే మారిపోతాడు. 2 ఎకరాలు నాకున్నదంటే ఆ 2 ఎకరాలు కూడా దీపం మలిపేస్తున్నాడు. మీకు చదువుకున్న పిల్లలకు 10 వేలు ఇస్తుండే. మా కొడుకులు 3 హైటెక్ బీటెక్ చేసిండ్రు. వాళ్ళు ఇప్పుడు 6 నెలల నుంచి కేసీఆర్ ఉన్నప్పుడు 10 వేలు వస్తుండే స్కూల్లో. చదివిన వాళ్ళకు తెలుసు, నేను చదవలేదు, నాకు తెలియదు. చదివిన వాళ్ళకి అందరికీ తెలుసు 10 వేలు వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు రూపాయి బిల్లు ఇస్తలేడు. 6 నెలల నుంచి మా కొడుకులకు 10 వేలు వస్తుండే. ఇప్పుడు 1 రూపాయి కూడా వస్తలేదు. అది పోయినా సరే మా నాయనలకు 1 ఎకరం భూమి మేము ఎంతో కష్టపడి 2 ఎకరాలు కొన్నాం. దాంట్లో ఉన్నదాన్ని కూడా మొత్తం దీపం మారుస్తున్నారంటే ఇది న్యాయం కాదు సార్. చిన్న పెద్దలు దీనికి న్యాయం చేయండి సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లాస్ట్ ఇంకొక రైతు ఎవరన్నా ఒక్కరిని మాట్లాడమని. ఎవరన్నా ఒక రైతు. సార్లకు అందరికి నమస్కారం. నేను డప్పూరు గ్రామ ఒక రైతు, ఒక పుదీనా సాగు చేసి బతికే రైతున్నా. నాకు 2 ఎకరాల భూమి ఉన్నది. ఒక రాత్రి 3 గంటల రాత్రికి లేచి ఒక నారాయణకేడుకు 2-3 పోటీలు బండి మీద సైకిల్ మీద కట్టుకొని అక్కడ పోయి 4 గంటల రాత్రికి అక్కడ మేము తరకారీ అమ్ముకొని ఇక్కడ మేము బతుకుతున్నాం. మాది బంగారాసొంటి భూమి, అది తీసుకోకూడదని మేము మనవి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సారు ఏం చేస్తున్నాడంటే మా ఊరి మీదనే పగబట్టాడు.
మా డప్పూర్ మీదనే పగబట్టిండు. ఎప్పుడెప్పుడు ఈ ఊరు వాళ్ళకి తినేతామని చెప్పి. అది మంచిది కాదు సారు. మా ఊర్లో మంచి బంగారసోని భూమి ఉన్నది. ఇక్కడ సార్ గారు మా భూమికి వచ్చి చూసిండు. ఇప్పుడే మా చేనుకి వచ్చి మా చేను చూసిండు. అక్కడ మా పుదీనా సాగు చూసిండు. దాని గురించి మేము వద్దని తెలియజేస్తున్నాం. శరణమ్మనా? సార్ నమస్తే, అందరికి నమస్తే సార్. నా పేరు శరణమ్మ. నాకు 3 కొడుకులు సార్. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను మధ్యలో నా మొగడు కాలం చేసిండు సార్. నా చిన్న పిల్లలకు ఒక బిడ్డకు లగ్గం చేసిన, 3 కొడుకుల లగ్గం చేసిన, ఏదో కష్టపడి నా పిల్లలకు గింతున్న వాళ్ళకి గింతాలు చేసి గీడు దాకా వచ్చిన. మా నడమంతరం వచ్చి భూమి గుంజుకుంటా అంటే చూసుకుంటే ఊసుకుంటామా సార్? సాపుకుంటాం సార్. మా భూమిలోకి ఎవరికి రానిచ్చాడు లేదు, ఎవరికి కాలు పెట్టనిచ్చాడు లేదు, ప్రాణాలకైనా తెగిస్తాం సార్. మా భూమి ఎవరికి ఇచ్చాడు లేదు. ఎవడిచ్చాడు సార్ మా భూమి వాళ్ళకు అడుగుమని? ఎవడిచ్చాడు వాళ్ళకి అధికారం మా భూమిలోకి రమ్మని? సార్ మేము ఇయ్యం, దయచేసి సావనికైనా చేస్తాం కానీ భూమిలోకి మాత్రం ఎవరికి రానియ్యం, కాలు పెట్టనియ్యం సార్. లేదంటే ఒక బాంబు తెచ్చి మా డప్పూర్లో వేల్చమని సార్. అందరం చచ్చిపోతాం ఒకటేసారి. మీకు అడ్డం ఎవరు రారు, పొడవ ఎవరు రారు సార్. సార్ నమస్తే. గౌరవనీయులు ఇప్పుడు మన ఎమ్మెల్యే మాణిక్రావు గారు మాట్లాడతారు.